కమింగ్ టు థర్డ్ న్యూస్. సీఎం చంద్రబాబు ఏపీ పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. లిక్కర్, ఫైబర్ నెట్, మదనపల్లి ఫైళ్ల దగ్ధం, జత్వానీ కేసులపై వివరాలను ఆరా తీశారు. అలాగే పలు కీలక అంశాలపై కూడా చర్చించారు. పోలీసులకి దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు. మరింత సమాచారం అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఇవే కాకుండా ఇంకా ఏ అంశాలపై ప్రధానంగా చర్చించారు? చాలా కీలకమైన అంశాలను ఈరోజు చర్చించినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎన్ని ఏజెన్సీస్కి సంబంధించిన హెడ్స్ అందరూ డీజీ కేడర్ వాళ్ళు, అందరూ వివిధ విభాగాలకి హెడ్ చేస్తున్న వాళ్ళు డీజీపీ స్వయంగా ఉన్నారు. అలాగే మిగతా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు, సిఐడి కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, లేకపోతే ఇతర హోమ్ సెక్రటరీ కావచ్చు, వీళ్ళందరూ డీజీ కేడర్ ఉన్న వాళ్ళందరితో కలిపి చాలా సీరియస్గానే డిస్కషన్ జరిగిందని మనకు సమాచారం అందుతుంది. ప్రధానంగా టీటీడీ విజిలెన్స్కి సంబంధించి ఒక విచారణ ఇటీవల కాలంలో జరుగుతోంది. దాదాపుగా అది పూర్తి కావచ్చింది. టీటీడీలో చోటు చేసుకున్న అక్రమాలు, టీటీడీలో శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి కావచ్చు, లేకపోతే కొన్ని గెస్ట్ హౌస్లకి కాలపరిమితి ముగిసిన గెస్ట్ హౌస్ని అలొకేషన్లో వేరే వాళ్ళకి అలాట్ చేయడంలో కావచ్చు, లేకపోతే మిగతా కొనుగోళ్ల వ్యవహారంలో కావచ్చు, కొన్ని నిధుల కేటాయింపుల విషయంలో కావచ్చు, కొన్ని అక్రమాలు జరిగాయంటూ భావించిన ప్రభుత్వం ఒక విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది. ఆ ఎంక్వైరీ దాదాపు పూర్తిగా వచ్చిన తరుణంలోనే అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి ఒక విచారణకి హాజరు కావాల్సిందిగా ఒక నోటీస్ ఇచ్చింది. ఆ నోటీస్ మీద ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వాలని. సో ఈ నేపథ్యంలో కేవలం విచారణ మాత్రమే జరుగుతోంది, కానీ దానికి సంబంధించి ఫర్దర్గా అధికారులు ముందుకు వెళ్ళే అవకాశాలను పరిశీలించడం లేదు. దాంట్లో దోషుల్ని ఫిక్స్ చేసే పరిస్థితిని ఎందుకు కల్పించలేకపోతున్నారు, ఎందుకు ఇట్లాంటి కేవలం ఆరోపణలకు మాత్రమే పరిమితమై విచారణ పూర్తి స్థాయిలో జరపకుండా ఆగిపోతున్నారన్న దాని మీద కీలకమైన సమీక్ష జరిగింది. చాలా కేసులు అలానే ఉన్నాయి. లిక్కర్కి సంబంధించి వాసుదేవరెడ్డిని చాలా రోజుల పాటు విచారిస్తున్నారు. వాసుదేవరెడ్డి ఇళ్లపైన, లేకపోతే ఆయన నివాస కార్యాలయాలపైన, ఆయన సమీప బంధువులపైన, అప్పుడు గతంలో బ్రోరేజ్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి వాళ్ళ సంబంధికులు అందరి మీద దాడులు జరుపుతున్నారు. కానీ ఇప్పటివరకు ఒక కేసు కూడా రిజిస్టర్ అవ్వలేదు. ఈ మధ్యకాలంలోనే ఒక 3-4 రోజుల క్రితం ఒక కేసు రిజిస్టర్ చేసినట్టు తెలుస్తుంది. దాన్ని కాన్ఫిడెన్షియల్గా పెట్టారు, కానీ ఇప్పటివరకు ఆయన అరెస్ట్ చూపలేదు. సో ఇట్లాంటివన్నీ ప్రజల్లో కావచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కూడా చాలా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. జత్వానీ కేసుకు సంబంధించి ఐపీఎస్ అధికారుల మీద వాళ్ళని దోషులుగా చూపించారు, కానీ ఫర్దర్గా చర్యలు తీసుకోవడంలో పోలీసు అధికారులు ముందుకు వెళ్ళడం లేదు. విచారణ వేగవంతంగా సాగడం లేదు. దానివల్ల ప్రజల్లో కొంత అనవసరమైన చర్చ జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో వాటన్నిటికీ ఒక లాజికల్ కన్క్లూజన్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఫైబర్ నెట్ కేసులో కొన్ని 100 కోట్లు దుర్వినియోగమయ్యంటూ ఆ ఎండీ పైన కేసు రిజిస్టర్ చేస్తామంటూ విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించారు. ఏసీబీ ఎంక్వైరీ చేస్తున్నారు, కానీ దాని తర్వాత ఫర్దర్గా ఏం జరుగుతుంది, ఎందుకు ఒకవేళ నిజంగా నేర నిర్ధారణ అయితే వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, లేకపోతే వాళ్ళని విచారణకైనా పిలవాల్సిన అవసరం ఉంటుంది. కానీ అట్లాంటి ఏమీ జరగడం లేదు. దానిపైన సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కావచ్చు కొంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది. కొంత వివరణ కోరుతున్నారు అందరూ. ఎందుకు ఇట్లాంటి హడావిడిగా ఆర్భాటంగా అన్ని శాఖల్లో అవినీతి చోటు చేసుకుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, కానీ దానికి లాజికల్ కన్క్లూజన్ తీసుకురాలేకున్నారు, లేకపోతే వాటి మీద ఎవరిని ఫిక్స్ చేయలేకపోతున్నారు. ఇవి కేవలం ఆరోపణలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. దీంతో పార్టీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటుందంటూ పార్టీ శ్రేణుల నుంచి కూడా ఒత్తిడి వస్తుంది. ఈ నేపథ్యంలో అన్ని ఏజెన్సీల హెడ్స్తో ఇంకొక ప్రధానమైన కేసు మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులన్నింటినీ తగలబెట్టారంటూ పెద్ద ఎత్తున అప్పటి ముఖ్యమంత్రి స్వయంగా డీజీపీని, సిఐడి చీఫ్ని ఇద్దరిని ప్రత్యేక హెలికాప్టర్ ఇచ్చి మరీ పంపించారు. కానీ ఆ కేసులో ఇప్పటివరకు కేవలం 2 ఆర్డీఓలను సస్పెండ్ చేశారు. అక్కడ ఉన్న సీనియర్ అసిస్టెంట్ని సస్పెండ్ చేశారు తప్ప ఎవరి మీద కేసు నమోదు కాలేదు. అనుమానితులు కావచ్చు, లేకపోతే ఎవరు విచారణ ఎదుర్కొంటున్న వాళ్ళు లేరు, ఎవరిని అరెస్ట్ చేసిన ఉదంతం లేదు. కానీ ప్రతి సందర్భంలోనూ మదనపల్లి ఫైల్ కేసుని ఉదాహరిస్తున్నారు. సో ఇట్లాంటి వాటన్నిటికి సంబంధించి ఫర్దర్గా విచారణ ఎంతవరకు వచ్చింది, వాటిని ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారనే సమీక్ష జరిగింది. దానికి సంబంధించి ఖచ్చితంగా భవిష్యత్తులో వాటి ఫలితాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు అయితే ఆ వివరాలని కాన్ఫిడెన్షియల్గానే ఉంచే అవకాశం మాత్రం మనకి స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఈశ్వర్.